నేడు ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. 5 ఫైల్స్పై సంతకాలు చేయనున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సిపై, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, పెన్షన్ల పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ఫోర్త్ సైన్, అలాగే స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం పెట్టనున్నారు చంద్రబాబు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, మొదటి 5 సంతకాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం. సో ఏ 5 ఫైల్స్ అని చెప్తున్నారు? మనం చెప్పిన వాటి మీదే సైన్ ఉండబోతుందా, సిగ్నేచర్? సార్, ఈరోజు సాయంత్రం 4:41 సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు సచివాలయంలో. ఆ తర్వాత ఆయన మొదటగా 5 ఫైల్స్ మీద అయితే సంతకాలు చేయబోతున్నారు. మనం ఏదైతే చెప్పామో గతంలో చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఏ అంశాలని ప్రస్తావించారు, దానికి సంబంధించి మెగా డిఎస్సి అంశం మీద మొదటి సంతకాన్ని చేయబోతున్నారు. ఇప్పటికే 13,000 స్కూల్స్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికే అధికారులు అయితే చంద్రబాబుకు లెక్కలు అందించారని చెప్పి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 13,000 స్కూల్స్కి సంబంధించి మెగా డిఎస్సిని తీయబోతున్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఉందో దాన్ని రద్దు చేసిన తర్వాతే ఈ మెగా డిఎస్సి ఇస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండో సంతకం చేయబోతున్నారు. అదేవిధంగా మూడో సంతకానికి వచ్చేటప్పటికి పెన్షన్ల పెంపు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారు, ఎన్నికల ప్రచారంలో 3,000 కాదు 4,000 రూపాయలు పెన్షన్ నేను చేస్తానంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దాని ప్రకారం జూలై 1 నుంచి 7,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్ ప్రతి నెల 1,000 రూపాయలు చొప్పున, అదేవిధంగా జూలై నెలతో కలుపుకొని 7,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మూడో సంతకం ఆయన చేయబోతున్నారు. 4వ సంతకం అన్నా క్యాంటీన్లకు సంబంధించి చేయబోతున్నారు. టీడీపీ హయాంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 180 అన్నా క్యాంటీన్లు ఉండి ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తూ 4వ సంతకం ఆయన చేయబోతున్నారు. 5వది స్కిల్ సెన్సస్కి సంబంధించి, అంటే ఇప్పటివరకు జనగణన చూసాము, కానీ ఒక స్కిల్కి సంబంధించి గణన చేయబోతున్నారు. ఎంతమంది యువత ఉన్నారో ఆ యువతకు సంబంధించి స్కిల్ ఎంతవరకు ఉంది అనే దాని మీద ఒక సర్వే అయితే చేయబోతుంది. దాని ఆధారంగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెంచాలి, ఉపాధి కల్పించాలనే దాంట్లో టీడీపీ ఉన్నది అంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ 5 అంశాలని ఈ 5 ఫైల్స్ మీద చంద్రబాబు నాయుడు అయితే సంతకం చేయబోతున్నారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా కూడా ముద్దాడ రవిచంద్రన్ని ఆయన నియమించిన పరిస్థితి. ఇప్పటికే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత ఈ 5 ఫైల్స్ మీద సంతకం చేయబోతున్నారు. అయితే సంతకాలు చేస్తారు, అమల్లోకి ఎప్పటిలాగా వస్తాయనేది మొత్తం అనుమానంగా ఉందని చాలామంది చెప్తున్నారు. అంతా కూడా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ముందు సంతకాలు పెడతారా, ఆచరణకు సంబంధించి చర్యలు తీసుకుంటారనే దాని మీద అయితే చూస్తున్నారు. అయితే దాంతోపాటు 6 అంశాలు ఇంకా ఇచ్చారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ఏమైనా ప్రస్తావిస్తారా, ఫైల్స్ మీద సంతకాలు చేస్తారంటూ కూడా కొంతమంది చర్చించుకుంటున్న అవకాశం అయితే ఉంది. హరి, రైట్.